తండ్రి, స్తుతులకు స్తోత్రములు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా నాయన ప్రభా మీ వాక్కులు నాయన ప్రభా మా చేత మాట్లాడించుకుంటున్నాయన ప్రభా నాయన ధన్యతను మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు తండ్రి. ఏ పాటి వారం తండ్రి, దేనికి పనికిరాని వారమైన మమ్మల్ని నిల్చోబెట్టుకొని నాయన ప్రభా మీ అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు నాయన ప్రభా మా ద్వారా నాయన ప్రభా మాకును హెచ్చరింపు చేసుకుంటూ నాయన ఇతరులకు కూడా నాయన హెచ్చరింపు చేసే విధంగా నాయన ప్రభా మీ ఆత్మతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ పరిశుద్ధ ఆత్మని ఇక్కడ కుమ్మరించండి తండ్రి. ఆత్మతోడు అనుగ్రహించి ప్రతి ఒక్కరితోనూ నాయన మాట్లాడమని మీ వాక్కులు నాయన ప్రభ మేము విని విడిచిపెట్టే వారిగా కాకుండా నన్ను అనుసరించి బ్రతుకుటకు సహాయం దయచేయమని మా ప్రభు మీ ప్రియ కుమార్ని వేసేపెట్టి ప్రార్థించి బ్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం ఈరోజు మత్తయి సువార్త 14వ అధ్యాయము ఒక విషయాన్ని గురించి మనం తొందరగా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము మనం చక్కగా బైబిల్ గ్రంథము ప్రతి దినము కూడా రాత్రులు మనం చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి మత్తయి సువార్త 14వ అధ్యాయం, మనం మత్తయి సువార్తనే చదువుకుంటూ వస్తున్నాము. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 4 విషయాలు రాయబడి ఉంటాయి అన్నమాట. నాలుగే 4 విషయాలు. మొదటి 14వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాల దాకా ఏముంటుంది అంటే బాప్తీసమిచ్చు యోహానును చంపేస్తారు. బాప్తీసమిచ్చు యోహానును చంపేసినటువంటి సంఘటన అక్కడంతా రాయబడి ఉంటుంది. బాప్తీసమిచ్చేటువంటి యోహాను అక్కడ ఉన్నటువంటి హేరోదు మహారాజు ఆ రోజుల్లో పరిపాలిస్తూ ఉన్నాడు. హేరోదు మహారాజు దగ్గరికి వెళ్ళేసేసి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఒక విషయంలో, ఏంటి అంటే నీ యొక్క తమ్ముడు భార్యను నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు, అది నువ్వు చేసింది తప్పు అని చెప్పి హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికలను బట్టి ఆ యొక్క హేరోదుకి చాలా కోపం వస్తుంది అనమాట. తాను హెచ్చరించినటువంటి విధానాన్ని బట్టి తాను చేసిన తప్పుని ఎత్తి చూపినందుకు హేరోదు మహారాజుకు కోపం వస్తుంది. ఆ యొక్క కోపం వచ్చిన తర్వాత అతనికి ఉన్నటువంటి భార్యకి సంబంధించిన ఆ కుమార్తె ఒక డాన్స్ వేస్తుంది అనమాట. ఒక మంచి ఆ యొక్క పార్టీ జరుగుతుంది వాళ్ళకి. ఆ పార్టీలో మంచిగా డాన్స్ వేస్తుంది. ఆమె డాన్స్ కి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆ రాజు ఏమంటే నీకేం కావాలో కోరుకో నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు ఆమె ఏం కోరుకుంటుంది అంటే యోహాను, బాప్తీసమిచ్చు యోహాను తల కావాలని కోరుకుంటుంది. చూడండి, దేవుని యొక్క ఆత్మ లేని వారు ఎలాంటి విషయాలను కోరుకుంటారు. ఆ పిల్ల చాలా చిన్నది, ఆ యొక్క కుమార్తె. ఆ కుమార్తెకి ఉండవలసిన ఆశలు ఏముండాలి, ఏమన్నా ఉంటే గనక ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవడానికి ఉండాలి, లేకపోతే చక్కగా ఏమైనా వస్త్రాలు అడగొచ్చు, మంచి మంచి దుస్తులు అడగొచ్చు, ఇంకేదన్నా అడగాలి. కానీ ఆమెకు ఉన్నటువంటి ఆ భయంకరమైన దుష్ట ఆత్మ ఏం అడుగుతుంది అంటే బాప్తీసమిచ్చు యోహాను తల కావాలి నాకని అడిగింది. ఆల్రెడీ మాట ఇచ్చేసిన ఆ రోజుల్లో రాజులు కానీ వీళ్ళు మాటలు ఇచ్చేస్తే ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి, మాట నెరవేర్చని రాజు అని వాళ్ళకి రాజకీయ ఆ యొక్క కాలంలో రాస్తారు. అందుకని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మాట ఇచ్చేసారంటే మాత్రం దాన్ని నెరవేరుస్తారనమాట. ఆ విధంగా హేరోదు మహారాజు బాప్తీసమిచ్చు యోహానును తల నరికి ఆ పిల్లకి ఒక ప్లేట్ లో పెట్టి అందిస్తాడనమాట. అది మొదటి 12 వచనాలు కూడా. ఆ తరువాత ఆ విషయము 12వ వచనం చూడండి. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి ఆ విషయము తెలియపరిచింది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు జరిగిన విషయమే ఇది. మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే బాప్తీసమిచ్చు యోహాను దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలోనే ఆయనను ఆ తల నరికించి ఆ తలను తీసుకెళ్లిపోయేటటువంటి ఆ యొక్క విషయం అంతా, అంటే చంపేసేసిన విషయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కళ్ళ ఉన్న సమయంలోనే జరిగింది. ఎవరికైనా సరే ఆ రోజుల్లో అంతటి భయంకరమైనటువంటి విషయము, ప్రభువును నమ్మి ప్రభువే రక్షకుడని ప్రకటిస్తున్నటువంటి బాప్తీసమిచ్చు యోహాను గారికి జరిగినప్పుడు నిజానికి ఎవరైనా ఫాలో అవుతారా యేసుక్రీస్తు ప్రభు వారిని? అది ఎంత కష్టం. ఎందుకు? నిన్ను నమ్మి నీ గురించి ప్రకటిస్తున్న అతనని నువ్వు కాపాడలేకపోయావు కదా, ఎదురుగ్గానే ఉండి నువ్వే కాపాడలేనప్పుడు అసలుకి ఎలా నమ్మాలి అని చెప్పేసి ఇతరులకి వస్తుందో లేదా డౌట్. అలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి బాప్తీసమిచ్చు యోహాను చనిపోయాడన్న సమాచారము అందింది. ఆ సమాచారం అందిన తర్వాత 13వ వచనం చూడండి. యేసు ఆ సంగతి విని, చనిపోయిన సంగతి విని దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. రెండవ సందర్భం ఏం జరుగుతుందంటే ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం అంతట్లో కూడాను రెండో సందర్భం ఆయన ఏకాంతంగా ఆ యొక్క మాటలు విని ఆయన హృదయం చాలా బాధగా ఉంది. కానీ ఆ విధంగా జరగవలసినటువంటివి, దేవుని చిత్త ప్రకారం జరగవలసిన కార్యక్రమాలు ఆ విధంగా జరగాల్సిన రాయసి ఉన్నాయి కాబట్టి ఆయన ఆ మాట విని ఏకాంతంగా వెళ్ళిపోయి అరణ్య ప్రదేశం
ప్రదేశంలోకి వెళ్ళి తండ్రితోటి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు అనమాట. చాలా భయంకరమైనటువంటి వేదన. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మాదిరి, మనకి మాదిరి. ఎందుకంటే ఆయన కూడా అన్ని కష్టాలు, ఇలాంటి మన మనుషులకు వచ్చే కష్టాలు అన్ని వచ్చినాయి ఆయనకు కూడాను. ఇదిగో నీవు మనం ప్రేమించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం దుఃఖపడుతూ ఉన్నాం అనుకోండి, మనం బాగా ఏడుపు వస్తుంది అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ప్రేమించిన వ్యక్తి చనిపోయారయ్యా, ఏంటి ఇంత దుఃఖం నాకెందుకు అంటే ప్రభు క్రీస్తు వారు ఏం చెప్తారు చెప్పండి? నా కళ్ళ ముందు కూడా నేను ప్రేమించిన లాజరు చనిపోయాడు, ఆ బాధ ఏంటో నాకు కూడా తెలుసు, నేను కూడా కన్నీరు కార్చాను ఆ సమయంలో. కానీ జరగవలసినవి దేవుడి చిత్త ప్రకారం ఈ లోకంలో అదే విధంగా జరగాలి అని చెప్పేసి తెలియపరుస్తారు. అట్లనే ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది అనుమానించారు. సమరయ స్త్రీతో ఆయన ఒక్కడే మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు సమరయులతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆ స్త్రీ ఎట్లాంటిదో ఈయనకి తెలియదా, ఆ స్త్రీ ఎట్లాంటిదో తెలిసి కూడా ఈయన పోయి కూర్చొని మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అనేకమైనటువంటి నిందలు మోపిన వారు ఉన్నారు. అందుకే మన మీద కూడా అలాంటి నిందలు వచ్చినప్పుడు మనం వెళ్ళి, అయ్యా ఏంటిది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మనం అడిగామనుకోండి, నేను కూడా ఇలాంటి నిందల్ని పడ్డాను, నేను కూడా మీకు మాదిరి చూపించానని చెప్పేసి వాటన్నిటిని గురించి కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి మాదిరిని చూపించి వెళ్ళారు. చూడండి, ఆయన ఆ ప్రదేశములకు వెళ్ళారంట. జన సమూహం ఆ సంగతి విని పట్టణం నుండి కాలి నడకన ఆయన వెంట వచ్చింది. అప్పుడు కూడా చూడండి, జన సమూహం మీద ఆయన ఎంత జాలి పడుతున్నాడు అంటే, ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహం నుంచి వచ్చి వారి మీద కనికరపడి వారిలో రోగులను వారిని స్వస్థపరిచెను. ఇప్పుడు సాయంకాలం అయిపోయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఆల్రెడీ ఆయన చనిపోయాడు, అంతా దుఃఖంతో ఉన్నారు లోకం అంతా కూడాను, మీరు మరలా ఇక్కడ అరణ్య ప్రదేశానికి వచ్చారు, ఏం పట్టించుకోవట్లేదు, ఇక్కడ కూర్చుంటున్నారు, ఇప్పుడు ఎట్లా, ఇదిగో ఈ జన సమూహం అంతా వచ్చేసారు, రాత్రి అయిపోతుంది, ఇప్పుడు వీళ్ళందరిని ఎక్కడికి తీసుకెళ్ళాలి, వీళ్ళందరూ ఎలాగ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళకి ఆహారం ఆకలిస్తుంది, పొద్దు నుంచి మీ వెనకాల వచ్చేసారు అని చెప్పేసి ప్రభువైన క్రీస్తు వారిని అడుగుతున్నప్పుడు అక్కడే ఆ అద్భుతం అనమాట. మనందరికీ తెలుసు. చూడండి 15వ వచనం, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కుంటూ వారిని పంపివేయండి అని చెప్పారు. యేసు వారు వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, మీరే భోజనం పెట్టమంటే వారు, మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుని మన జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. ఇది మనందరికీ తెలుసు కదా. 5 రొట్టెలు 2 చేపలు ప్రభువైన క్రీస్తు వారు తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆశీర్వదించినప్పుడు అవి ఎన్ని అయినాయి, అందరూ తిన్న తర్వాత కూడా 12 గంపలు ఎత్తారంట. ముందు అక్కడ ఉన్న మనుషులందరినీ లెక్క పెడితే కూడా దగ్గర 5,000 మంది, మత్తయి సువార్తలో రాయలేదు కానీ మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, 5,000 మంది పురుషులు ఇంచుమించు లెక్కకున్నారు అని రాయబడి ఉంటుంది. 5,000 మంది పురుషులు ఉన్నారు అని లెక్క, ఓన్లీ పురుషులు లెక్క రాశారే కానీ ఆ పక్కన వారి భార్యలు ఉండొచ్చు, వారి పిల్లలు ఉండొచ్చు, వాటిని లెక్కలోకి రాయలేదు. వారందరినీ కలిపితే దగ్గర ఆ రోజు 20,000 మంది అరణ్యంలో ఆయనను వెంబడిస్తూ ఉన్నారంట. ఈరోజు 20,000 మంది మనల్ని ఎవరైనా వెంబడిస్తే మనం అసలు ఆగుతామా, మనం అసలు నిలబడతామా ఎక్కడైనా? ఇంకా 20,000 మందిని వేసుకొని మనం ఎంత గొప్పగా ఫీల్ అయిపోతా ఉంటాం ఈ లోకంలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడాను గొప్పలు ఫీల్ అవ్వలేదు. ఇక్కడ అదే విషయం, ఇప్పుడు ఇక్కడ ఒక గొప్ప విషయం జరగబోతుంది అనమాట. చూడండి 20వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి, స్త్రీలు పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే 22వ వచనం, ఇదే ముఖ్యమైన మాట, వెంటనే ఆ జన సమూహములు తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఈ అద్భుతాన్ని బట్టి ఇంతమంది ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. అనుసరిస్తూ ఉంటే వీరందరినీ కూడా తప్పించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, తొందరగా శిష్యులను పిలిచేసి, మీరు ఫాస్ట్ గా చాలా తొందర పెట్టేశారంట, మీరు ఇక్కడ నుంచోడానికి వీల్లేదు, మీరు తొందరగా ఆ దరికి, ఇంకొక దరి వైపు, సముద్రానికి ఇంకొక దరి అనమాట, ఆ దరి, ఈ దరి కాకుండా ఆ దరి వైపుకు వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక దోణి ఎక్కించేసి వాళ్ళని పంపించేశాడంట. ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోమంటున్నాడంటే బలవంతం చేశారంట యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ఇక్కడ అస్సలు ఉండటానికి వీళ్ళే, తొందరగా వెళ్ళిపోండి అని బలవంతం చేసిన అని రాయబడి ఉంటుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు బలవంతం చేశారు వాళ్ళందరినీ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి? ఆయన కూడా ఆ ప్రదేశం నుంచి ఎందుకు అంత తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు అంటే, ఇదిగో అక్కడ 5 రొట్టెలు 2 చేపలు గొప్పగా ఆశీర్వదింపబడటం వలన అక్కడున్న వాళ్ళందరూ కూడాను ఏమనుకుంటున్నారంటే, ఈయననిక మేము రాజుగా చేసేసుకొని కూర్చోబెట్టేసేస్తే హాయిగా మాకు రోజు వండుకునే పని లేకుండా రొట్టెలు చేపలు
తెచ్చి పెడతా ఉంటాడు. ఈయన పక్కన వెనకాల వెళ్ళిపోతే బాగుంటుందిలే అని చెప్పేసి రొట్టెల కోసం చేపల కోసం వెనకాల వచ్చే జనాన్ని దేవుడు చూశాడన్నమాట. అందుకే ఈ శిష్యులకు కూడా ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఆ గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటనలు చూసేసేసరికి వీళ్ళకి కూడా వాళ్ళందరూ కూడాను బాగా ఏమిస్తున్నారు, గౌరవం ఇచ్చేస్తున్నారు. ఆహా, శిష్యులు మీరు ఎంత గొప్ప వాళ్ళండి, మీరు ఆయన పక్కన ఉంటున్నారని చెప్పేసి ఈ గొప్పలకి ఎక్కడ పడిపోయి మన అందరము కూడా ఎక్కడ హెచ్చింపబడిపోతాము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు శిష్యులని అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదన్నమాట. మీరు ఫాస్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే ఈ జనులు ఇప్పుడు మనల్ని ఇక్కడ రాజులుగా చేసేసి మనల్ని ఇప్పుడు పూజలు చేసేసి మన చుట్టూ కూడా వారు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే మనల్ని గొప్ప చేయబోతా ఉన్నారు. ఆ గొప్పలకి పడిపోవడానికి కాదు మనం ఈ లోకంలోకి వచ్చింది, మనల్ని మనం తగ్గించుకొని సువార్తను ప్రకటించడానికి. కాబట్టి మీరు వెంటనే ఆ దరికి వెళ్ళిపోమన్నారు. అది రెండవ విషయం. ఆ యొక్క మత్తయి సువార్త 14 మొదటిది ఏంటిది, బాప్తిసం ఇచ్చి యోహాను గారు చనిపోవడం. రెండోది 2 చేపలు 5 రొట్టెలు అక్కడ ఉన్నటువంటి వారందరికీ పంచిపెట్టడం. మూడోది ఏం జరుగుతుందంటే బలవంతం చేశారు. ఆయన ఆ జన సమూహాల్ని పంపివేసి మరలా ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఎందుకు ఇంతసేపు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముందు కూడాను యోహాను చనిపోయారని తెలిసినప్పుడు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు తండ్రితోటి. అలాగే ఇక్కడ కూడా మరలా ఇప్పటి వరకు అద్భుతం చేశారు, ఇప్పటి వరకు వాళ్ళందరినీ స్వస్థపరిచారు, ఇప్పటి వరకు అనేకమైన వాక్కులు బోధించారు. ఇక చాలు కదా తండ్రి పని ఈ రోజుకి అని అనుకోవట్లేదు. సాయంకాలం అయిపోయింది, అర్ధరాత్రి అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, మరలా తండ్రితో ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. మనం ఈ దినము ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన దేవుడు, ఆయనే దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అయినప్పటికీ కూడాను తండ్రితో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తండ్రి అయిన దేవునితో ఎల్లప్పుడూ ప్రార్థనలో ఆయన గడుపుతూ ఉన్నారు. మనం కూడా ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే తక్కువ చేసుకుంటూ ఉంటామో అపవాది యొక్క అటాక్స్ అన్ని మన జీవితాల్లోకి ఎక్కువ అయిపోతూనే ఉంటాయి. మీరు గమనించుకోండి, మీకే తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. ఎప్పుడైనా సరే మన జీవితాల్లో వాక్యము ప్రార్థనలు ఈ రెండిట్లో మనం తగ్గిపోతున్న కొద్దీ మన మీదకు అపవాది యొక్క దాడులు పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం వాటిని ఎదిరించాలంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే 24వ వచనంలో చూడండి, అప్పటికి ఆ దోణి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సమయంలో తుఫాను, ఇక్కడ శిష్యులేమో ఒక దరిలో ఉన్నారు, ఒక దరికి వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట ధోని ఎక్కి. యేసుక్రీస్తు ప్రభువారు వేరే పక్కన ఉన్నారు. సడన్ గా అక్కడ ఏమైపోయింది, తుఫాను వచ్చేసింది. ఆ తుఫాను వచ్చేసేటప్పటికి అలలు వచ్చేస్తున్నాయంట. అది రాత్రి 4వ జాము అంటున్నారు. ఆ జాములను విడదీస్తూ ఉంటారన్నమాట. యూదులు ఎట్లా విడదీస్తూ ఉంటారంటే ఒక రోజుని సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకు ఒక పూర్తి 12 గంటలు అయిపోయినట్టు అనమాట. అంతే కదా, ఒక పూట. అట్లనే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు. ఈ పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకైనా, మళ్ళీ సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకైనా, వాళ్ళల్లో అప్పుడు గడియారాలు ఉన్నాయా? మనలాగా ఏమన్నా సెల్ ఫోన్ లో టైం ఎంత అయింది అంటే టక్కుమని ఫోన్ చూసి చెప్పడానికి లేదు కదా వాళ్ళకి. సో జాములు లెక్క పెట్టుకునేవాళ్ళు. ఎలా అంటే పొద్దున 6 గంటల నుంచి వారికి 9 గంటల దాకా ఒక జాము. 9 గంటలు అంటే ఎండను బట్టి చెప్పేవాళ్ళు, సూర్యుని బట్టి. అలాగే 9 నుంచి 12 దాకా ఇంకొక జాము, 12 నుంచి 3 దాకా ఒక జాము, 3 గంటలు అనమాట. 6 నుంచి 9కి ఒక జాము, 9 నుంచి 12కి ఒక జాము, 12 నుంచి మధ్యాహ్నం 3కి ఒక జాము, మళ్ళా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటలకి ఇంకొక జాము. ఇది పొద్దున జాము. అదే రాత్రిపూట కూడా అట్లనే. రాత్రిపూట కూడా 6 నుంచి 9 వరకు మొదటి జాము, అలాగే 9 నుంచి మధ్యరాత్రి 12 వరకు రెండో జాము, మధ్యరాత్రి 12 నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 నుంచి మళ్ళా తెల్లవారబోతున్న 6 గంటలకు 4వ జాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ జాములో వస్తున్నారు వాళ్ళ దగ్గరికి? చదవండి, 4వ జామున వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వస్తున్నారంటే ఇదిగో అక్కడ రాత్రి 4వ జామున, రాత్రి అని స్పష్టంగా రాశారు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముతో కేకలు వేసిరి. ఇక్కడే మనకు అందరికీ కూడా
శిష్యులకి భయం వేసేసింది. తుఫానులో వారందరూ కూడాను మేము ఎక్కడ పడిపోతామో, తుఫానులో ఎక్కడ ఇరుక్కుపోతామో అని చెప్పేసి భయపడిపోయి, భయంలో ఎవరు దేవుడు కూడా ఏం కనపడుతూ ఉన్నారు చూడండి, వాళ్ళు తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. రెండే రెండు ఉంటాయండి మన జీవితాల్లో. భయము ఉన్నప్పుడు విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయపడము. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. భయం ఉంది, ఇప్పుడు మన జీవితాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నాకేదో భయంగా ఉంటుంది అంటే నువ్వు విశ్వాసంలో ఎక్కడో వెనక్కి పడిపోయినట్టే అర్థం. లేదు నాకు చాలా విశ్వాసం ఉందండి దేవుడి మీద అన్నావంటే నీలో ఎప్పటికీ భయం అనేది ఉండనే ఉండదు. నువ్వు భయపడాల్సిన పని దేనికి కూడాను ఉండనే ఉండదు. సో ఈ రెండే అక్కడ శిష్యులకు కూడా జరుగుతుంది. ఏంటి అంటే భయము చేత వారు నిజమైనటువంటి దేవుడు వారికి ఎదురుకొస్తున్నా కానీ వారికి ఎలా కనపడుతుంది, భూతంలా కనపడుతుంది అనమాట. నువ్వు విశ్వాసంలో తొలగిపోతే గనక నీలోకి భయం అని ఆవరించేస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు నీకు ఏం కనపడుతూ ఉంటాయి అంటే ప్రతి విషయం ఒక భూతంలాగే కనపడిపోతూ ఉంటుంది. నీ ఎదురుగా ఒక పెద్ద సవాలులాగా కనపడిపోతుంటాయి. దీన్ని నేను ఎలాగో ఎదిరించలేనే, ఇంత పెద్దది ఏంటి నా ముందు ఉన్న భయం అని చెప్పేసి మనకి భయపడుతూ ఉంటారు శిష్యులు. ఆ రోజు అదే జరుగుతుంది అనమాట. చూడండి అక్కడ చూస్తే గనక తర్వాత ప్రభువారు వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్ద వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పింది. ఇప్పుడు ప్రభువారు ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నారు, దేని మీద నడుచుకుంటూ వస్తున్నారు, నీళ్ళ మీద. ఆ నీళ్ళు ఎక్కడ నీళ్లు, సముద్రంలో ఉన్నటువంటి తుఫాను నీళ్లు. ఏదో సముద్రం మామూలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉంటున్నటువంటి నీళ్ళ మీద ఆయన నడుచుకొని రావట్లా, తుఫాను భయంకరమైనటువంటి అలజడులతో ఉన్నటువంటి తుఫానుగా ఉన్నప్పుడు నీళ్ళ మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే ఆయన పాదాల కింద ఏముంది ఇప్పుడు, నీళ్లు. ఏ నీళ్ళు అవి, సముద్రంలో ఉన్న తుఫాను నీళ్లు. ఇప్పుడు తుఫాన్ అనేది ఆయన కాళ్ళ కింద ఉన్నప్పుడు ఇక మనలో ఉన్న భయాలు అవన్నీ కూడా ఆయన కాళ్ళ కిందే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాళ్ళ కింద మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో ఉన్న భయాలు, మనలో ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ ఆయన కాళ్ళ కింద ఉన్నప్పుడు ఇక దాని గురించి మీరు ఎందుకు భయపడాలి, నేను మీకు పైనుంచి చెయ్యి అందిస్తాను, ఇవన్నీ కూడా నా కాళ్ళ కింద నేను అనగద్రొక్కేసేసానని దేవుడు ఆ ధైర్యాన్ని ఆ రోజు శిష్యులకు చెప్తూ ఉన్నారు. మనకి కూడా ఇదే విషయాన్ని ఈరోజు ధైర్యపరచడానికి, మీరు భయపడకండి, ఇదిగో మీరు విశ్వాసము ఉంచండి. అక్కడ పేతురు గారు చూడండి, ఇప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. వెంటనే నువ్వు రా అనేసి యేసుక్రీస్తు ప్రభువు ఇంకెక్కువే మాట్లాడలేదు. నువ్వే గనక అయితే నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద అనగానే, అయితే రా అని చెప్పేసి అనగానే పేతురు గారు లేచి ఫాస్ట్ గా చూడండి దోణి దిగి యేసు వద్దకు వెళ్ళి నీళ్ల మీద నడిచెను. నీళ్ళ మీద నడిచాడా లేదా పేతురు గారు కూడా నీళ్ళ మీద నడవగలిగారు. నీళ్ళ మీద నడిచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత పేతురు గారు. నీళ్ళ మీద ఎవరైనా నడవగలుగుతామా? నీళ్ళ మీద అంటే బండ మీద నీళ్ళు పోసుకొని కాదు, సముద్రంలో నీళ్ళల్లో లేకుంటే నదుల్లో నీళ్ళ మీద మనము నడవలేము. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే వెంటనే గాలిని చూచి భయపడి మునిగి పోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభు వారి వైపు చూస్తున్నంతసేపు నీళ్ళ మీద చక్కగా నడిచేశాడు. ఇప్పుడు ఏం చూశాడంట, గాలిని చూశాడంట. గాలి పక్కన వస్తున్నటువంటి గాలిని చూసేశాడు, అటువైపుకి తిప్పేశాడు తలని. గాలిని చూడగానే ఏమైపోయాడు, మునిగిపోసాగాను. ఈ దినం మన జీవితాల్లో కూడా యేసు వద్దకు చూస్తున్నంతసేపు కిందున్నది నీళ్ళ, తుఫానా, భయమా, కొండలాంటి సమస్య, ఇవేమైనా సరే నిన్ను ఎప్పుడు కూడా ఏవి ఇబ్బంది పెట్టవు యేసు వైపు చూసుకుంటూ నువ్వు అడుగులు వేయగలిగినప్పుడు. కానీ ఎప్పుడైతే నువ్వు చుట్టూ ఉన్న వాటిని చూడటం మొదలు పెట్టేస్తావో మునిగిపోసాగుతావు. అదే ఆ దినము పేతురు గారి విషయంలో జరిగిందనమాట. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి గాలిని చూసి భయపడి మునిగిపోసాగు, ప్రభు నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాప అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. అది విశ్వాసం లేనప్పుడే భయం వస్తుంది అనమాట. కాబట్టి వెంటనే ఏమన్నారు అంటే దేవుడు, ఇదిగో అల్ప విశ్వాసి అంటే విశ్వాసంలో అల్పంగా ఉన్నావు, నువ్వు చాలా తక్కువగా ఉన్నావు, ఎందుకు సందేహపడ్డావు? నువ్వు సందేహపడకుండా వచ్చేసినట్టయితే నీళ్ళ మీద చక్కగా నడుస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు అనవసరంగా దేవుని మీద సందేహం పడుతూ ఉన్నాం మన జీవితాల్లో కూడా. అలాంటి సందేహాలు ఈ దినం మన జీవితాల్లో ఉంటే మనము తీసేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే మన గురి. అందుకే కదా మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఏమని రాయబడి ఉంటుంది, పందెములో మనము
ఓపికతో పరిగెత్తాలి. మన గురి యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఆయన కొన్నిసార్లు సమస్యలు మన జీవితాలకు తీసుకొచ్చినప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే నిన్ను ఇంకా అత్యధికమైనటువంటి బహుమతి ఇవ్వటానికే నీ జీవితంలో విషయాలను పరిశోధనలు తీసుకొస్తారు. ఇప్పుడు అబ్రహాం గారు దేవునికి విధేయత చూపించారా లేదా? విధేయత చూపించి దేవుడు చెప్పిన విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అబ్రహాం అంటూ విడిచి వచ్చాడు. తన కుటుంబం అందరినీ విడిచి వచ్చాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత అబ్రహాం గారికి దేవుడు ఇస్సాక్ అనే ఒకగానొక కుమారుని ఇచ్చిన తర్వాత, నీ కుమారుణ్ణి మళ్ళీ నాకు బలిగా ఇచ్చే అన్నప్పుడు కూడాను ఆలోచించాడు ఇంకా అబ్రహాము? ఆలోచించలేదు. అది విశ్వాసం అంటే. ఎందుకు? అబ్రహాము అబ్బా ఒక్కగానొక కుమారుడు, అది కూడా 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చి మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి అసలుకి అని ఆయన అనుకోవట్లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసు అబ్రహాం గారు? ఈ కుమారుడిని అడిగితే మళ్ళీ ఇంకొకరిని ఇవ్వగలిగిన శక్తి 25 ఏళ్ల తర్వాత నాకు పిల్లలు లేకపోతే పిల్లలు ఇచ్చినటువంటి దేవుడు మళ్ళీ అడుగుతున్నాడంటే మళ్ళీ ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. అది నమ్మకం ఉండాలి మన జీవితాల్లో. నీకు దగ్గర ఉన్నది ఏదైనా ఆయనే ఇచ్చును, ఆయనే తీసుకొను. ఏదైనా నీకు ఉన్నది పోయిందంటే పోనీ, మళ్ళీ ఆయనే కదా ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ధైర్యంగా మనం చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. అది విశ్వాసంలో ఎదగడం అంటే. ఇప్పుడు చూడండి, పందెంలో నుంచుంటారు. పరిగెత్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా? పరిగెత్తకుండా పక్కన కూర్చున్న వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా? కదా. ఇప్పుడు పోనీ గబుక్కున 10 మంది నుంచొని పరిగెత్తారు, వాళ్ళల్లో ఒకళ్ళు ఇద్దరే గెలిచారు, అయిపోయింది. కానీ వాళ్ళని ఎవరిని పిలవకుండా కూర్చుని ఎవరిని పిలిచి నీకే ఫస్ట్ ప్రైజ్ అన్నారు అనుకోండి, ఊరుకుంటారా వాళ్ళందరూ? పరిగెత్తిన వాళ్ళు ఊరుకుంటారా? ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇదేంటి అసలుకి, ఆయన పరిగెత్తకపోతే అంటారు కదా. అందుకే దేవుడు మన జీవితాల్లో కూడా పరీక్షలు తీసుకొచ్చేది అందుకు. పరీక్షలు తీసుకొచ్చేది ఎందుకంటే నిన్ను పందెంలో పరిగెత్తించి నీకు ఒక గొప్ప బహుమతి ఇవ్వాలి, ఆ తర్వాత నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి. నేను అసలు పరిగెత్తనని పక్కన కూర్చుంటే నీకెట్లా బహుమతి ఇస్తారు? అట్లా ఇస్తే ఈ పరిగెత్తిన వాళ్ళు ఊరుకుంటారా ముందర అసలు? అందుకే దేవుడు పరీక్షలు తీసుకొస్తా ఉంటాడు. ఇప్పుడు ఆ పరీక్షల్లో నిన్ను నుంచోబెట్టినప్పుడు నువ్వు పరిగెత్తి బహుమతి తీసుకోవాలని ఆయనకు ఆశ. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఆ క్లాస్ లో ఉన్న టీచర్ కి ఆ పిల్లోడు ఎట్ట చదువుతాడో అన్ని తెలుసు టీచర్ కి. ఎందుకంటే టీచర్ రోజు క్లాస్ చెప్తున్నప్పుడు ఏ పిల్లోడు ఎట్ట చదువుతాడో, ఏ పిల్లోడికి 0 వస్తాయో, ఏ పిల్లోడికి ఫస్ట్ వస్తాయో అన్ని తెలుసు. నాకు అన్ని తెలుసు వీళ్ళ గురించి అని చెప్పేసి పరీక్ష పెట్టకుండా మానేస్తుందా? పరీక్ష పెడుతుంది. ఎందుకు పరీక్ష పెడుతుంది అని చెప్పాను? ఆ పిల్లడికి వచ్చే మార్కులు టీచర్కి ఒక్కదానికి తెలియడానికి కాదు, చుట్టూ ఉన్న క్లాస్ అందరికి తెలియాలి, బయట ఉన్న పేరెంట్స్ కి తెలియాలి, ఇంకా ఇతర స్కూల్లో ఉన్న వాళ్ళకి తెలియాలి, టీచర్లకి తెలియాలి, అందరికి తెలిసి ఈ పిల్లడి యొక్క టాలెంట్ ఏందో అందరికీ తెలియాలి. నువ్వు కూడా పందెంలో ఓపికతో ఉన్నావు, విశ్వాసంలో ఓపికతో ఉన్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా అనేక సార్లు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎలాంటి వాళ్ళైనా ఎంత తప్పులు చేసినా ఏం చేసినా ఆయన సన్నిధిలో పడి ఉండటమే మంచిది మనకంటే. హల్లెలూయా. బయటకు వెళ్ళిపోతే లాభం లేదు. మనం ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత పదే అక్కడే పడి ఉండటమే, అదే మనకి రక్షణ, అదే మనకి కృప. అంతే తప్పించి విడిచిపెట్టి పారిపోవడం వల్ల మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. ఏదైనా ఇక్కడే ఆయన దగ్గర చూసుకోవడమే. నువ్వే నాకు ఇంకా దిక్కు, ఇంకేమన్నా జరగని, ఏమన్నా చేసుకో, నువ్వే చేసుకో, అంతే తప్పించి నేను నిన్ను విడిచిపెట్టి మాత్రం వెళ్ళేది లేదు అని చెప్పేసి మనం ఎప్పుడు ఒక తీర్మానం తీసుకొని ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు పరీక్షలు వచ్చేది అందుకనమాట. దేవుడు ఎప్పుడు కూడా మనకి పరీక్షలు పెట్టేది దేనికంటే క్రమశిక్షణతోటి ఉంచటానికి, మనల్ని క్రమశిక్షణలో ఉంచటానికి. మరలా ఆ క్రమశిక్షణ చేస్తున్నంత సేపు కూడా మన మీద ఏం చూపిస్తుంటాడు ఆయన? కనికరం చూపిస్తుంటాడు, కృప చూపిస్తుంటాడు, జాలి చూపిస్తుంటాడు, అన్ని చూపిస్తుంటాడు ఆయన. మళ్ళీ వదిలిపెట్టాడు ఆయన. కానీ మనల్ని క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు అనమాట. మన పైన ఇంకా కాపుదలగా ఉంటాడు, మన పక్కన ఎప్పుడు మనల్ని కావలి కాస్తూనే ఉంటాడు ఆయన. కావలి కాస్తున్నప్పుడు కూడా మన మీద కుమ్మరించేది ఏంటి? కృప. ఇందాక చెప్పినట్టు మన మీద కృప కుమ్మరిస్తా కాపుదల్లో ఉంచుతూ ఉంటాడు. మనల్ని క్రమశిక్షణలో పెడుతూ ఎప్పుడు కనికరం చూపిస్తూనే ఉంటాడు. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు కొంచెం బాధలు, కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు కూడా ఆయన కనికరం చూపిస్తుంటాడు, ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. అట్లనే మనల్ని కాపుదలకు భద్రపరుస్తున్నప్పుడు కూడా కృపను కుమ్మరిస్తూనే ఉంటారు. ఇంకా లాస్ట్ గా ఇప్పుడు చెప్పాను కదా, పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే కిరీటం కోసం అనమాట. మనకు ఒక కిరీటం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కనుదృష్టి మన మీద ఎప్పుడు ఉంచుతూ ఉంటాడనమాట. ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంచుతూ మనకి ఉత్తమమైన దాన్ని ఇవ్వాలని, కిరీటాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేతురు గారితో అదే అన్నారు, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడేవా అని అతనితో చెప్పిన. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. పేతురు గారు 2 రకాలుగా ఆలోచించుండొచ్చు.
ఒకటి, ఆయన గాలిని చూసి భయపడాడు, అంటే లోకాన్ని చూసేశాడు, చుట్టుపక్కల చూసేశాడు దేవుణ్ణి కాకుండా. అలాంటి సమయాల్లో మనం కూడా దేవుణ్ణి కాకుండా లోకాన్ని చూసేసామంటే ఖచ్చితంగా భయపడతాము, ఖచ్చితంగా మనము తొట్టిల్ల పాటు అవుతాము. రెండోది, ఒకవేళ పేతురు గారి మనసులో నేను కూడా యేసుప్రభు వారిలాగే నడిచేస్తున్నానంటే నేను కూడా యేసుప్రభు వారి అంత గొప్పవాడు అయిపోయి అనుకుని ఉండొచ్చు. అలా కూడా అనుకోకూడదు. మనం దేవుని యొక్క విషయాలను దేవుని వైపు చూస్తూ మనకి ఆశీర్వాదాలు వస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే ఆహా నాకేం మించిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి అనుకున్నా గానీ మునిగిపోతాము. అలాగే మనం భయపడ్డా గానీ మునిగిపోతాం ఈ లోకంలో. కాబట్టి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మన అందరి జీవితాలు ముందుకు వెళ్ళాలి. ఆ మత్తయి సువార్త 14వ అధ్యాయం అంతా ఇప్పుడు నేర్పించేసినట్టే నేను. చూడండి, ఆ తర్వాత ఇంకా రెండు విషయాలు. వారిద్దరూ వెళ్ళి చూడండి, అక్కడ 34వ వచనము, వారిద్దరూ వారు ఆ దరికి వెళ్ళి గెన్నేసరతు దేశంలోకి వచ్చి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతటా వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించిరి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. అక్కడ కొన్ని స్వస్థతలు గెన్నేసరత్ అనే దేశానికి వెళ్ళారు. ఆ దరి నుంచి ఈ దరికి వచ్చి వేరే ఊరు వెళ్ళిపోయారనమాట. ఆ ఊర్లో అనేకమైనటువంటి వారు వచ్చి ఆయనను ముట్టుకోగానే స్వస్థతలు పొందారు. ముట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత పొందారు. కానీ ఈ దినము మనం ఆలోచించాల్సింది, అనేక సార్లు మనం తెలియపరచుకుంది, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కేవలము కూడాను అయ్యా నాకు అది చెయ్యి, నా పిల్లలకు ఉద్యోగం ఇచ్చేయి, లేకపోతే నాకు అది చేసేసేయి, ఇది చేసేసేయి, ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక దానికోసం రాకూడదు. కానీ ఎప్పుడు కూడాను ఆయన ఖచ్చితంగా మనల్ని పాపం నుంచి రక్షించగలడు అన్న నమ్మకంతో రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ ఎలాగో ఇస్తానని చెప్తున్నాడు. ఇందాక మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్రుడుగా ఈ లోకంలోకి వచ్చారు. ఆయన పుట్టినప్పుడు ఎంత దారిద్రం ఎవరికైనా ఉంటుందా? అసలు పుట్టినప్పుడు పశువుల పాకలో స్థలం కూడా లేదంట. పశువుల పాకలో ఒక పక్కన పడుకోబెట్టాల్సి వచ్చిన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు వారికి. అంటే ఆయన అంత ధనవంతుడై ఉండి ఆయన అసలు ఈ లోకంలోకి వస్తున్నాడంటే ఎలా ఉండాలి అసలుకి? ఒకళ్ళు వస్తున్నారంటే, ఈ మధ్య సేవకులు మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్స్ లో వాటిలో, ఒక ప్రసంగికులు కానీ సేవకులు కానీ వాళ్ళు వస్తున్నారంటే ఎంత హంగామా, ఎంత హడావుడి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తండ్రిని దేవుని దగ్గర నుంచి ఈ లోకంలోకి వస్తున్నారంటే ఎంత హడావుడి ఉండాలి, ఎంత అంగమా ఉండాలి. కానీ ఆయనకు తల వాల్చుకుంటూ స్థలం కూడా లేక పశువుల పాకలు, ఆ మరియ తల్లి ఆ చలికాలం, అందుకే మనం డిసెంబర్ నెలలో అంతా చూపించుకుంటూ ఆ యొక్క ప్రోగ్రామ్స్ చేసుకున్నప్పుడు ఎంత చలిలో ఆవిడ యేసుక్రీస్తు ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకు దరిద్రుడు. ఆయన ఎందుకు అంత దరిద్రంలో పుట్టాలి అంటే, రాజులు ఒకవేళ కుటుంబాల్లో పుడితే మనందరిని వెళ్ళి చూడనివ్వరు. మనందరము వెళ్ళి సేవ చేసుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వారందరికీ కూడాను ఆ హక్కు ఉండేది కాదు కదా. ఇప్పుడు రాజుల దగ్గరికి ఎవరెవరు వెళ్తారు? గొప్ప గొప్ప వారు మాత్రమే వెళ్ళగలుగుతారు. మనందరికి ఆ హక్కు ఉండేది కాదు. మాలో పుట్టాడు కాబట్టి అని చెప్పేసి ఆ రాజు కుటుంబాలు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, దేవుడు మాకు సంబంధించిన వాడు అని చెప్పేసి ఒక ముద్ర వేసుకునేవాళ్ళు. అందుకే దేవుడు అలా కానివ్వకుండా మన కోసం ఆయన దరిద్రుడై ఈ లోకంలోకి వచ్చి దరిద్రంలో బతుకుతున్న మన అందరినీ కూడా ధనవంతులుగా ఈ రోజు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతులు మేమేం కాదని అనుకోకండి. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్నామంటే ధనవంతులమే. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉంటే చాలు, మనకి అన్ని లేకపోయినా లోకంలో ఉన్నవన్నీ ఉంచుకొని ఆయన లేకపోతే వేస్ట్. కాబట్టి ఆయన ఒక్కడు మన దగ్గర ఉంటే మనం చాలా ధనవంతులమే. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకొని మనం ఈ దినము అల్ప విశ్వాసంలో కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి ముందు విశ్వాసంతో, నమ్మకంతో, భయము విశ్వాసం ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. భయపడితే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయపడక్కర్లేదు. కాబట్టి ఇలాంటి విషయాలలో మనందరం ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.